చెత్త పన్ను తప్పనిసరిగా చెల్లించాలని జగన్ ప్రభుత్వం ప్రజలకు హుకుం జారీ చేస్తోంది. గత నెల 14న కర్నూలు గాంధీనగర్లోని దుకాణాలకు చెత్త సేకరిస్తున్నందుకు వినియోగ రుసుములు చెల్లించాలని నగరపాలక సంస్థ సిబ్బంది తాళాలు వేశారు. సి క్యాంపులో వినియోగ రుసుములు చెల్లించలేదని ఓ దుస్తుల దుకాణం ముందు చెత్త ట్రాక్టర్ అడ్డంగా పెట్టారు. 6 నెలల వినియోగ రుసుముల బకాయిలు ఒకేసారి చెల్లించాలని కృష్ణా జిల్లా తాడిగడప పురపాలక సంఘంలో వాలంటీర్లు కొద్ది రోజులుగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. చెత్త పన్ను చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. పన్నుల విషయంలో జగన్ మార్క్ బాదుడే బాదుడితో ఇప్పటికే సతమతమవుతున్న జనానికి చెత్తకు యూజర్ ఛార్జీలు వసూలు చేయడం మరో అదనపు భారంగా తయారైంది. చెల్లించకుంటే వివిధ రకాలుగా భయపెట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో మిగిలిన రాష్ట్రాలు సంపద సృష్టిస్తుంటే జగన్ ప్రభుత్వం అలాంటి దారుల్ని వదిలేసి వేసేయ్ పన్ను దోచేయ్ సొమ్ము అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా వెనక్కి తగ్గడం లేదు. చెత్త పన్ను కట్టకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. దుకాణాల ముందు చెత్త వేసి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి 30 నుంచి 120 రూపాయల వరకు, వ్యాపారులైతే 60 నుంచి కేటగిరీని బట్టి 5,000 వరకు రుసుములు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు, వ్యాపారులపై ప్రభుత్వం ఏటా 165 కోట్ల భారం మోపుతోంది. నేను అంత అమౌంట్ నేను అయ్యాను సార్, మీరు కావాలంటే రేపు 1వ తారీఖు నుంచి రండి ఇస్తాను, కానీ మీరు రాకుండా ఇట్లా దౌర్జన్యంగా అడిగితే ఎట్లా అంటే, లేదండి మీరు డబ్బులు కట్టకుంటే నేను షాప్ క్లోజ్ చేసేసాను అని చెప్పేసి అన్నాడు సార్. ఆయన రుబాబుకి వచ్చి షాప్ ముందర ట్రాక్టర్ అడ్డం పెట్టి మీ అంగట్లో చెత్త వేస్తామని అట్లే ఉంచినాడు సార్. ఇన్ని రోజులు లేనిది మేడం ఇప్పుడు వచ్చినారు మేడం, కనీసం నెలనన్నా ఎప్పుడన్నా చెప్పాలి కదా మేడం, లేదంటే పేపర్ అనేది ఇచ్చి నోటీస్ ఏమైనా ఇవ్వాలి కదా మేడం. మీరు ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి మీరు 2,900 కట్టాలా, లేదంటే షాప్ క్లోజ్ చేస్తాం అని చెత్త ట్రాక్టర్ వచ్చి ముందర పెట్టేసారు సార్. షాప్కి అడ్డంగా కడితే ఓకే, లేదంటే చెత్తలో తీసుకుపోయి షాప్లో కానీ వేస్తామని చెప్పినారు సార్. ఎందుకు కట్టాలి, మేము ఇంటి పన్ను కడుతున్నాం కదా, ఇంటి పన్నులోనే ఇవన్నీ ఉంటాయి కదా అని అవగాహన ఉన్న ప్రజలు మాలాంటి వాళ్ళు అడుగుతుంటే మా నోర్లు మూపించటం, మమ్మల్ని బెదిరించటం, ఆఖరికి రాజకీయమైన వేధింపులకు గురి చేయటం అనేది ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. అయినా ప్రజలు చెత్త పన్ను కట్టడానికి సుముఖంగా లేరు. ఈ బెదిరింపులకు తలొగ్గి అక్కడక్కడ కట్టినా కూడా ఎక్కువ మంది ప్రజలు ఈ చెత్త పన్ను వ్యతిరేకిస్తున్నారనేది ప్రజలు, ప్రభుత్వం గమనించాలనేది మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటి బెదిరింపులతో ఈ పన్నుల వసూళ్లు సరైంది కాదు. గతంలో తెలుగుదేశంలో బాదుడే బాదుడని ఓ విపరీతమైన ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మీది బాదుడు కాదా అని మేము అడుగుతున్నాం. పింఛన్ లేని వాళ్ళకి రేషన్ కార్డులో మీకు బీమా ఆపేస్తాము, లేదంటే మీకు మంచినీళ్ళు ఇవ్వమని, మంచినీళ్ళు సప్లై ఉండదని, ఇలాగా రకరకాల బాధుడితో రకరకాలుగా ఈ వాలంటీర్ల చేత భయపెట్టి అన్యాయంగా ప్రజల దగ్గర ఈ వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ జనం దగ్గర డబ్బులు గుంజడం జరుగుతుంది. ఒక ప్రైవేటు సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకే ఇళ్ల నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ ద్వారా తొలి విడతగా 42 పుర నగరపాలక సంస్థలకు 2,146 ఆటోలు పంపిణీ చేయించారు. ఇందుకోసం ఒక్కో ఆటోకి నెలకి 62,000 చొప్పున మొత్తం 13.3 కోట్లు స్థానిక సంస్థలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసినా చేయకపోయినా ప్రైవేటు సంస్థకు ప్రతి నెల డబ్బు చెల్లించాలి. ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సచివాలయ ఉద్యోగులకు లక్ష్యాలు విధించడంతో వాలంటీర్ల ద్వారా ప్రజలను, చిరు వ్యాపారులను భయపెట్టి వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గతేడాది జులైలో పలువురు వృద్ధులకు ఇచ్చే పింఛన్ నుంచి వినియోగ రుసుముల బకాయిలను సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు మినహాయించారు. పింఛన్ల నుంచి వినియోగ రుసుములు మినహాయించి వారిని ఇబ్బంది పెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అధికారులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. దీంతో అధికారులు ప్రత్యేకించి వార్డు సచివాలయాల్లోని
వార్డు శానిటరీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించడం మొదలుపెట్టారు. గడువులోగా రుసుములు వసూలు చేయనందుకు కాకినాడలో 3 కార్యదర్శులను గతేడాది ఫిబ్రవరిలో సస్పెండ్ చేయడం దుమారం రేపింది. ఇప్పటికీ కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. శానిటేషన్ వాళ్ళందరికీ ఎమ్యూనిటీస్ అందరికీ 72 మందికి 140 మందికి మెమోలు ఇచ్చారు సార్. ఆల్రెడీ లేటెస్ట్గా శానిటేషన్ ఒక శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేశారు సార్. దాని విషయంలో మేము మాట్లాడడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చి సారి వినపత్రం ఇచ్చిన 2-3 రోజులకే ఆయన ఆఫీస్కి వెళ్ళి టార్గెట్ చేసి సస్పెండ్ చేశారు సార్. ఈ విధానం మారాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రత్యేకంగా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సార్. అయితే CCA రూల్స్ 1996 ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి కూడా మా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్కి ఇచ్చినటువంటి సస్పెండ్స్ కానీ మెమోస్ కానీ షోకాస్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. కేవలం ఏంటంటే చెత్త పన్ను కట్టలేదు, నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఏం చేశారు. 2.5 సంవత్సరాలు కూడా మేము చేసేది ఏంటంటే ఆ కాలువలు తీపించడం, చెత్త పన్ను కలెక్ట్ చేయడం అండి. మరి చెత్త పన్ను అనేది మేము చేస్తాం సార్, చేయకుండా ఉండడం లేదు. మరి రోజుకి 10,000, 21,000 లేదంటే 5,000 అంటే మరి కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. చెత్త సేకరణపై ఇళ్ల నుంచి వినియోగ రుసుముల వసూళ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరపాలక సంస్థలో రుసుముల వసూళ్లపై వైకాపా ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి ఏడాది క్రితమే అభ్యంతరం చెప్పారు. నగరపాలక సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నప్పుడు రుసుముల వసూళ్లు నిలిపివేయాలని అధికారులకు సూచించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నందున వసూళ్లు నిలిపివేయాలని మేయర్ సురేష్ బాబుకి వినతిపత్రం ఇచ్చారు. అయినా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడటం లేదు.